అందరికీ నమస్కారం అండి. ఓం శ్రీ మాత్రే నమః. వారాహి అమ్మవారి నవరాత్రులలో ఈరోజు 5వ రోజు అండి. ఈరోజు 5వ రోజు నేను సాయంత్రం 7 గంటల సమయం నుంచి అమ్మవారికి పంచమి పూజ అయితే చేసుకున్నానండి. పంచమి పూజ ఈ విధంగా అమ్మవారి ముందు 5 దీపాలను వెలిగించి అమ్మవారికి నైవేద్యంగా బెల్లం పానకం అలాగే కొబ్బరికాయను సమర్పించానండి. నాకు తెలిసిన ఒక రెమెడీ అయితే నేను చెప్పాలనుకుంటున్నానండి అందరికీ. మనకు సంవత్సరంలో చాలా పంచమిలు వస్తూ ఉంటాయండి. కానీ ఈ వారాహి నవరాత్రులలో వచ్చే పంచమికి చాలా విశేషం ఉందండి. ఈ వారాహి అమ్మవారి నవరాత్రులలో వచ్చే పంచమి రోజు మనము ఒక కప్పు కానీ ఒక గ్లాస్ కానీ తీసుకొని అందులో ముందుగా కొన్ని బియ్యం వేసి అలాగే ఒక 5 రూపీ కాయిన్ కానీ లేదంటే 5 రూపీస్ ఒక 1 రూపీ కాయిన్స్ 5 తీసుకొని మనం ఆ బియ్యంలో వేసి దానిపైన 5 యాలకులను వేసి మళ్ళీ దానిపైన బియ్యం పోసి దానిని కప్పెట్టేయాలండి. ఆ తర్వాత అమ్మవారి ముందు నేనైతే అలాగ పెట్టేశానండి. అలాగ పెట్టుకొని ఆ రోజు రాత్రంతా ఉండనిచ్చి మరుసటి రోజు ఉదయం అమ్మవారిని మనం పూజించుకుని యథావిధిగా పూజించుకున్న తర్వాత ఆ 5 రూపీస్ కాయిన్స్ తీసి మనం దేవుడి దగ్గరే పెట్టుకొని పూజ చేసుకోవచ్చండి. ఆ బియ్యము యాలకులను తీసుకొని మనము అమ్మవారికి నైవేద్యం చేసే దానిలో కలిపి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఆర్థికంగా కానీ ఆరోగ్యంగా కానీ బాగలేకపోతే మనశ్శాంతి లేకున్నా ఆర్థికంగా బాగలేకపోయినా ఆరోగ్యం బాగలేకపోయినా అమ్మవారి అనుగ్రహం వచ్చి మనమంతా మంచిగా ఉంటుందండి. నాకు తెలిసిన రెమెడీ నేను మీతో అయితే షేర్ చేసుకుంటున్నానండి. అందరూ మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ వారాహి అమ్మవారి చల్లని చూపులు చల్లని దీవెన మనందరిపైన ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీ మాత్రే నమః.